నువ్వేదైనా సాధించాలనంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉండాలి. నీకే గాదు, నాకైనా సరే, ఇంకెవ్వరికైనా సరే, మన మీద మనకు నమ్మకం లేకపోతే జీవితంలో ఏం సాధించలేం. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొన్ని రోజుల్లో నువ్వు నీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నావు. నాకు ప్రాబ్లమ్స్ రావట్లేదనో, లేదంటే కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదనో, లేదంటే చాలా తక్కువ సమయం ఉందనో మధ్యలో వదిలేయకు. నీ మీద నీకున్న విశ్వాసాన్ని కోల్పోకు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైతే లాస్ట్ వరకు ఎగ్జామ్ హాల్‌లో నుంచి బయటొచ్చేంత వరకు ప్రయత్నం చేస్తారో, అలాంటోళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాంటోళ్ళకి ప్రకృతి కూడా సహకరిస్తుంది. సో, ఈ సెషన్ నేను ఎందుకు తీసుకున్నానంటే, మీ నమ్మకాన్ని పెంచాలంటే, మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచాలంటే, నీ కాన్ఫిడెన్స్‌ని పెంచాలంటే, నువ్వేం జేయాలి అనే విషయాన్ని నేను జెప్తాను నీకు ఈరోజు ఈ సెషన్‌లో. సో, మొట్టమొదటిది ఏంటంటే స్ట్రాటజీ. స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఉన్న సమయంలో నువ్వేం జేయాలి? సో, నువ్వు ఏ పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్‌లో ఉన్నా గూడా సరే, నీ ప్రిపరేషన్ అయిపోయి ఉన్నా సరే, నువ్వు ప్రిపేర్ అవుతున్నా సరే, నా సజెషన్ ఏంటంటే ఉన్నది 25 రోజులు గాబట్టి, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన చాప్టర్స్ కొన్నున్నాయి. అవి ఖచ్చితంగా చెయ్యి. ఏంటా చాప్టర్స్ అంటే, ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్ ఖచ్చితంగా జేయాలి. అవి ఏంటంటే, స్టాక్యోమెట్రీ జూస్తే మనకు ప్రతిసారి ఇక్కడ ఒక 2 క్వెషన్స్ ఈజీగా వస్తాయి. 2 క్వెషన్స్ అంటే దేని మీద వస్తాయంటే జనరల్‌గా క్వెషన్స్ ఇక్కడ మోల్ కాన్సెప్ట్ మీదో, జనరల్ బేసిక్ కెమికల్ రియాక్షన్ మీద క్వెషన్స్, లేదంటే కాన్సంట్రేషన్ టర్మ్స్ మీద క్వెషన్స్ వస్తుంటాయి. ఇది ఖచ్చితంగా ఈ చాప్టర్ మీరు చేసి తీరాలి. ఇది కాకుండా నెక్స్ట్ చేయాల్సిన చాప్టర్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్‌లో నుంచి 90% ఆఫ్ ద టైమ్ ఒక క్వెషన్ మనకైతే ఎప్పుడు వస్తది. సో, ఈ 2 ఈజీ చాప్టర్స్ ఖచ్చితంగా చేయండి. అండ్ దీని తర్వాత చాలామంది నాకు తెలుసు ఈ 4 చాప్టర్స్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారని నాకు తెలుసు. సో, ఈ 4 చాప్టర్స్‌లో ఏవి చేయాలనేది కూడా నేనిప్పుడు చెప్తాను మీకు. ఏ టాపిక్స్ చేస్తే మీరు దీంట్లో నుంచి వచ్చే క్వెషన్స్‌ని ఆన్సర్ చేయగలరనే విషయాన్ని కూడా చెప్తాను. అండ్ మీకు తెలుసో తెలీదో సొల్యూషన్స్‌లో నుంచి మ్యాండేటరీ 1 క్వెషన్ వస్తది. కైనెటిక్స్‌లో నుంచి పక్కా 1 క్వెషన్ వస్తది. ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి కూడా 1 క్వెషన్ వస్తది. సో, ఎలక్ట్రో కెమిస్ట్రీలో చాలా సార్లు ఎక్కువగా అడిగింది ఏంటంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ మీదే క్వెషన్ ఎక్కువగా వస్తది. సో, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ మీద, నర్స్ట్ ఈక్వేషన్ మీద ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ రిలేషన్ విత్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాటి మీద ఖచ్చితంగా చేయండి. కెమికల్ కైనెటిక్స్‌లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ లేదంటే జీరో ఆర్డర్ కైనెటిక్స్ ఎప్పుడూ క్వెషన్స్ అడుగుతుంటారు. ఇది మిస్ చేయకండి. మళ్ళీ సొల్యూషన్స్ అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్, వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. ఎప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీస్, వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌లో నుంచి మనకి ఇక్కడ క్వెషన్స్ వస్తాయి. సో, దీంట్లో కూడా ఇవి చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 క్వెషన్‌లు అయిపోయాయి ఇక్కడ ఖచ్చితంగా. ఇది కాకుండా ఇక్కడ కష్టమైన టాపిక్స్ కొంతమంది కష్టపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. దీంట్లో కూడా మీరు క్వెషన్స్ ఆన్సర్ చేయాలంటే ఏం టాపిక్స్ చేయాలో నేను చెప్తానేనండి. థర్మోడైనమిక్స్‌కొచ్చేసరికి ఫస్ట్ లా ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ లాతో పాటుగా వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఖచ్చితంగా నేర్చుకోండి. థర్మోకెమిస్ట్రీలో ఎంథాల్పీ క్యాలిక్యులేషన్స్ అంటే ఎంథాల్పీ ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీ ఉంటది కదా! నేను బాండ్ ఎంథాల్పీ మీద క్వెషన్స్ చాలా సార్లు చూసాను థర్మోకెమిస్ట్రీలో. ఇక్కడ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. జనరల్‌గా నాకు థర్మోడైనమిక్స్, థర్మోకెమిస్ట్రీలో నుంచి 2 క్వెషన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటది. ఈ టాపిక్స్ ఖచ్చితంగా చేయండి. మీరు ఖచ్చితంగా ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటది. మరి కెమికల్ ఈక్విలిబ్రియం, యానిక్ ఈక్విలిబ్రియంలో ఏం చేయాలంటే కెమికల్ ఈక్విలిబ్రియంలో చాలా సార్లు కేపీ, కేసీ మీద క్వెషన్స్ అడుగుతారు. కేపీ అండ్ కేసీ క్యాలిక్యులేషన్స్ మీద క్వెషన్స్ చాలా సార్లు చూసాను. సో, ఇదైతే ఖచ్చితంగా చేయండి. అండ్ దాంతో పాటుగా అయానిక్ ఈక్విలిబ్రియంలో మీరు పీహెచ్ క్యాలిక్యులేషన్స్ మ్యాండేటరీగా చేయాలి. పీహెచ్ క్యాలిక్యులేషన్స్ చేసేటట్టయితే. సో, ఇవి ఫోకస్ చేస్తే దీంట్లో నుంచి కూడా మీరు క్వెషన్స్ చేయడానికి ఆస్కారం ఉంటది. సో, జనరల్‌గా మనకి ఇక్కడ ఒక 8 నుంచి ఒకవేళ 8-9 క్వెషన్స్ వచ్చాయనుకోండి. మనకిక్కడ ఇవి మాత్రం 2, 3, 4, 5, 6 ఈ 6 మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ మీరు చేస్తే 1 లేదా 2 క్వెషన్స్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్యోమెట్రీ ఈ రెండిట్లో నుంచి ఒక క్వెషన్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. కానీ కొంచెం లెంతీగా ఉంటది కాబట్టి బేసిక్ ఫండమెంటల్స్ లైక్ ఆక్సిడేషన్ నంబర్ మీద, రెడాక్స్ రియాక్షన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, అలానే టైట్రేషన్స్ మీద, ఈక్వలెంట్ వెయిట్ మీద క్వెషన్ చాలా సింపుల్‌గా ఉంటది. టైట్రేషన్ మీద క్వెషన్ వస్తే ఇది చాలా సింపుల్‌గా ఉంటది టైట్రేషన్ మీద వచ్చే క్వెషన్. సో, దీంట్లో నుంచి కూడా ఒక క్వెషన్ ఈజీగా చేయొచ్చు. సో, ఇవి మీరు చేయాల్సిన ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ఖచ్చితంగా మీరు చేయాల్సింది. ఇప్పుడు మీరే చూస్ చేసుకోండి ఏది చేస్తారు అనేది మీకే అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను టాపిక్స్ కూడా చెప్పాను. సో,
ఎవరైనా గనక రీసెంట్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుంటే ఇనార్గానిక్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇనార్గానిక్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు, బెటర్‌గా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే చెప్తాను చూడండి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీ బ్లాక్. సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు ఖచ్చితంగా తెలియాలి. దీంట్లో నుంచి ఒక క్వెషన్ వస్తది. ఓకే. కొన్నిసార్లు దీన్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్‌తో కలిపి క్వెషన్స్ అడుగుతుంటారు. సో నా టాప్ ప్రయారిటీ కాన్సెప్ట్స్ ఇక్కడ ఏదన్నా ఉంది అనంటే ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అలానే కెమికల్ బాండింగ్ ఈ టాపిక్స్ని మ్యాండేటరీగా చేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి దగ్గర ఒక 5 క్వశ్చన్ల వరకు రావడానికి ఈ 3 చాప్టర్స్ నుంచి దగ్గర ఒక 5 క్వశ్చన్ల వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. 1 కాదు, 2 కాదు, 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ కూడా కెమికల్ బాండింగ్ అయితే దీంట్లో నాకు ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. లేదంటే దీంతో పాటుగా నాకు ఇక్కడ బాండ్ పారామీటర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. లేదంటే ఎంఓటి మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇవైతే ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఓకే. అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఎప్పుడూ కూడా నేను ప్రతిసారి చూసిన క్వశ్చన్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి చూసారా, ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ మ్యాండేటరీగా చూసుకోండి. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ కావచ్చు, కలర్ కావచ్చు, నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, లేదంటే నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, ఇవన్నీ మ్యాండేటరీగా ఇక్కడ మీరు చేయాల్సినవి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మరి క్వాలిటేటివ్ అనాలిసిస్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. చూడండి ఇక్కడ లిటరలీ ఒక 5, 6, 7 క్వశ్చన్లు ఇక్కడ పక్కా వస్తాయి. ఈ 7 క్వశ్చన్లు ఇక్కడ పక్కా వస్తాయి. ఇక్కడ కూడా నాకు 2, 3, 4, 5, 6 ఈ 6 to 7 క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఈజీగా వస్తాయి. ఇది కాకుండా మీరు ఫిజికల్లో చేయాల్సిన టాపిక్స్ ఏదైనా ఉంటే ఆర్గానిక్లో చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే చాలామంది ఆర్గానిక్లో ఇబ్బంది పడుతుంటారు. నేను అందుకనే చెప్తున్నా, ఫస్ట్ దీంట్లో 2 కేటగిరీ 1. ఈ కేటగిరీ 1లో ఉండే చాప్టర్స్ ఏంటంటే ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్, నామన్క్లియేచర్, ఐసోమెరిజం. ఇది ఫస్ట్ది. సో ఇది కేటగిరీ 1లో ఉండే టాపిక్. ఓకే, ఇది కేటగిరీ 1. అలానే జిఓసి కూడా కేటగిరీ 1 కిందే. అలానే బయోమాలిక్యూల్స్ అండ్ ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఈ 4 నుంచి మీరు చేశారనుకోండి, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి ప్రతి ఇయర్ మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. బయోమాలిక్యూల్స్ కూడా మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి ఈజీ చాప్టర్స్ అనమాట. అంటే దీంట్లో ప్రాక్టికల్ కెమిస్ట్రీలో మీరు ప్యూరిఫికేషన్, క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, అలాంటి డిటెక్షన్ ఆఫ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఈజీగా ఉంటుంది ఇది కూడా. సో ఇది కాకుండా ఏంటంటే వీటిల్లో నుంచి మనకు ఒక 1 to 2 క్వశ్చన్స్, అంటే జనరల్గా ఇక్కడ నుంచి ఒక 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడానికి, అంటే ఒక 2 క్వశ్చన్స్ అయితే వేసుకోండి. ఓకే. సో లిటరల్గా ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు మీకు కవర్ అవుతాయి. ఒకవేళ మీరు కనుక లాస్ట్ ఇయర్ కానీ చూసినట్లయితే మీరు ఆర్గానిక్ మీద క్వశ్చన్స్ తక్కువ వచ్చాయి. క్వశ్చన్స్ తక్కువ వచ్చినప్పటికీ కూడా ఒకవేళ 100% అన్ని టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 60% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ 4 టాపిక్స్ నుంచే వస్తాయి. అండ్ మిగతావి ఇక్కడ హైడ్రోకార్బన్స్, ఆల్కైల్ హాలైడ్స్ ఇవన్నిటికీ వెయిటేజ్ ఉంది, నేను లేదనట్లేదు. దీని తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆల్కైల్ హాలైడ్స్, అరైల్ హాలైడ్స్. దీని తర్వాతే దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఇవి చాలా లెంతీ టాపిక్స్. దీంట్లో వెయిటేజ్ ఉన్నప్పటికీ దీంట్లో నుంచి ఒక 2 క్వశ్చన్లు కొన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఈ టాపిక్స్ మీరు చేస్తే టైం ఎక్కువ పడుతుంది. అందుకని దీన్ని లాస్ట్లో ఫోకస్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాతే మీరు ఇది కేటగిరీ 2కి రండి. ఇది కేటగిరీ 2. ఓకే. సో ఇది కేటగిరీ 2 చాప్టర్స్కి రండి. కేటగిరీ 2లో కూడా ఫస్ట్ హైడ్రోకార్బన్స్, ఆల్కైల్ హాలైడ్స్, అరైల్ హాలైడ్స్ చేసిన తర్వాతే మిగతా చాప్టర్స్కి వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా కనుక ఇవి కానీ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇది చెయ్యండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉందంటే అది ఎన్సీఆర్టీ మాత్రమే. సార్ నా ప్రిపరేషన్ అయిపోయింది సార్, అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేస్తున్నాను, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏదన్నా ఫోకస్ చేయాల్సింది ఉందంటే అది ఎన్సీఆర్టీ. అంటే నీ ప్రిపరేషన్ అయిపోయినా నువ్వు ఈ టైంలో ఉన్న ఒక 25 డేస్లో ఓన్లీ ఎన్సీఆర్టీ మీద ఫోకస్ చేయి. ఎందుకంటే చాలా వరకు మనకు జేఈ మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ చేస్తే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకు ఎన్సీఆర్టీ ద్వారా మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. సో రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఎన్సీఆర్టీ విల్ బీ ఏ గేమ్ చేంజర్ ఫర్ యూ. అది మాత్రం నేను పక్కా చెప్తా.
సో దాంతో పాటుగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చేయాలి సార్? ఉన్నది చాలా తక్కువ సమయము, ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్వశ్చన్స్ చేయమంటారు ఏంటి, ఎక్కడ సరిపోతుంది టైం అని నువ్వు అడిగితే, కనీసం నీకు కాన్సెప్చువల్ క్లారిటీ రావడం కోసం ఒక్కొక్క కాన్సెప్ట్ను ఉంచి ఒక 2 లేదా 3 క్వశ్చన్లన్నా చేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే అలా చేసినప్పుడు నీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ నువ్వు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలనే విషయం క్లారిటీ అయితే నీకు తెలుస్తుంది. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ నువ్వు ఇంకోటి ఎక్కడ పడితే అక్కడ క్వశ్చన్స్ చేయకండి. క్లియర్గా ప్యూర్గా జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ లేదంటే పీవైక్యూస్ మాత్రమే చేయండి. కనీసం టాపిక్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ అన్నది చేయండి టైం దొరికితే. నాకు తెలిసి చాలా తక్కువ సమయం ఉంది. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. ఎందుకంటే టైంను బట్టి మనం స్ట్రాటజైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో దాంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రయత్నం చేయాలి. సో ఎన్ని చేసినా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి ఎన్సీఆర్టీ ద్వారా జరగండి, ఈ చాప్టర్స్ నేను ఇచ్చిన చాప్టర్ చేయండి. దాంతోపాటుగా క్వశ్చన్స్ వీలైతే ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ అన్న కనీసం ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు చేయండి. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది కాదు. మధ్యలో వదిలేస్తే ఏమీ కాదు. నువ్వు స్టార్ట్ చేయకపోయినా కూడా ఏం కాదు. కానీ నువ్వు ఏదైతే మొదలు పెట్టావో లాస్ట్ వరకు నువ్వు దాన్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నించు. యూ ట్రై ఇట్ టిల్ ద లాస్ట్ మూమెంట్. నువ్వు బయట ఎగ్జామ్ హాల్లో నుంచి బయట వచ్చేంత వరకు కూడా నీ ప్రయత్నం నువ్వు చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. ఓకే, మీకు ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది, మీరు కానీ ప్రాపర్గా చేస్తే మాత్రం, ప్రాపర్గా ప్రయత్నం చేస్తే మాత్రం.